అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ప్రస్తుతం ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి వారాహీదేవి గుప్త నవరాత్రులు గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం ఒక ఏడాదిలో మనకు 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు కూడా ఒకటి. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహీదేవి అధీనంలోనే ఉంటాయి. జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమైన శుభ సందర్భంగా వారాహీదేవి గురించినటువంటి ముఖ్య విశేషాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో కూడా అమ్మవారి ప్రసక్తి మనకి కనిపిస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అంటారు. వారాహి నవరాత్రులు జూన్ 26వ తేదీ గురువారం నుంచి మొదలయ్యాయి. ఈ నవరాత్రులు జూలై 4వ తేదీ శుక్రవారం వరకు అంటే 9 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజించి ఆరాధిస్తారు. చివరగా జరిగే వారాహీదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు కొనసాగిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నప్పుడు అసూయాపరుల దృష్టి దోషాలు తగలడం సహజం. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయాందోళన వంటివి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనది. వారాహీదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసేటువంటి పనుల్లో అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగరవేయాలంటే వారాహీదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు. సప్త మాతృకులలో ఒకరైన వారాహి స్వరూపం చాలా ప్రత్యేకమైనది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే, ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. దుక్కి దున్నడానికి, భూమిని పదును పెట్టడానికి నాగల్ని వాడినట్లుగా వారాహీదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్లేలాగా ప్రేరేపిస్తుంది. ప్రాణ సంరక్షణిగా ఆజ్ఞాచక్రంలో నివసించే వారాహీదేవిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఒక విశేషం ఉంది. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి సిద్ధమవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం వలన మంచి జరుగుతుంది. వారాహీదేవి ఉగ్రంగా కనపడినప్పటికీ ఆమె చాలా శాంతమూర్తి. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడుగా పరమశివుడు ఉండడం మనకి తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహీదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో భక్తులకు దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు, తంజావూరులో బృహదీశ్వర ఆలయానికి కూడా క్షేత్రపాలిక వారాహీదేవియే. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో, వరాహ ముఖంతో, నిండుగా ఉగ్ర రూపంలో దర్శిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటి అనేక సమస్యలు వారాహీదేవి ఆరాధనతో తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా వారాహీదేవిని ఆరాధిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని అంటారు. అద్భుతమైన పరిష్కారం అన్ని సమస్యలకు అమ్మవారు చూపిస్తుందని నమ్మకం. పరమ పవిత్రమైన ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి గురించి విన్న, తెలుసుకున్న, అమ్మవారిని దర్శనం చేసుకున్న సకల శుభాలు కలుగుతాయి, సకల విజయాలు సొంతమవుతాయి. ఓం శ్రీమాత్రే నమః.